ఈరోజు సప్తమి మంగళవారం గొల్లల మహాడ నుంచి మన స్వామి వచ్చారు. వీళ్ళు ఈరోజు మంత్రోపదేశం కోసం వీళ్ళెంతో భక్తి శ్రద్ధలతోటి అంత దూరం నుంచి మబ్బుగా ఉన్న వర్షం వస్తేమో అని భయం లేకుండా ముందు అర్జెంటుగా గురువుగారి దగ్గర ఉపదేశం తీసుకోవాలి అని వచ్చి ఎలాగో పాదుకా పూజ, దత్తాత్రేయుని పాదుకా పూజ, ఆ పైన కృష్ణ పరమాత్మ యొక్క పూజ చేసుకుని భక్తి శ్రద్ధలతోటి గురువు ఉపదేశం తీసుకోవడం కోసం వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడానికి వీళ్ళెంతో దూరం నుంచి వచ్చారు. ఇలా చాలామంది వస్తున్నారు. అలా ఈ వీడియో చూసిన మీరు అందరూ కూడా వీడియో చూసి ఆనందించండి. వీలైనప్పుడు మీరు కూడా రావడానికి ప్రయత్నం చేయండి. ఇది చాలా అద్భుతమైన సాధన. ఈ సాధన నేర్చుకున్న వాళ్ళు అందరికీ కూడా ధనానికి ఎక్కడా లోటు ఉండదు, ఆరోగ్యానికి కూడా లోటు లేకుండా స్వామి అన్ని విధాలా మనకి ఉపకారంగా ఉంటుంది. కాబట్టి ఉపయోగించుకోండి. మళ్ళీ దొరకపోద్ది. ఉన్న టయాన్ని వినియోగించుకోవాలి. పరమాత్మ చెప్పినట్టు మనం ముందుకు వెళ్ళాలి. జై గురుదత్త, జై గురుదత్త. పైగాను మీరు ఈ పూజా కార్యక్రమంలో మీరు మనసులో సంకల్పించుకొని అమ్మవారిని లక్ష్మీదేవిలా అనుకుని మీరు మనసులో వేసేయండి. శ్రీ గురుదేవ దత్త శ్రీపాద శ్రీ వల్లభాయ నమ, శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి. ఈరోజు ఈ కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమం. ఈవేళ ఈ మంత్రోపదేశంకి వచ్చి మన స్వామి ఈరోజు నుంచి అద్భుతమైన శక్తి ద్వారాగా గురువు అనుగ్రహంతో ఈరోజు వేసేయండి అమ్మ. జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదేవ దత్త శ్రీ గురుదత్త. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. జై గురుదత్త, జై గురుదత్త, జై గురు. యోగానంద భారతినే గురువుగా చేసుకొని, యోగ విద్యలెన్ననే చిలుడు తరాతనే మార్చే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. విశ్వానంద భారతికి పాద పూజ భలే భలే, విశ్వానంద భారతికి పాద పూజ భలే భలే. ఎందరినో శిష్యులను జ్ఞానమే బోధించినాడు, ఎందరికో శిష్యులకు జ్ఞానమే బోధించినాడు, ఎందరికో శిష్యులకు జ్ఞానమే బోధించినాడు. విమర్శించుకోవడమే వారి నిర్ణయం. ఈ భావాలు కలిగుంటే మన సంఘం ఏమవుతుంది ఆశ్రమము. సేవ దొరుకుట దుర్లభము, దొరికితే ఈ జన్మ పావనము. బదలకు ఎన్నడు ఆపాదము, అందరికొండదు ఈ భాగ్యము. పూజిస్తే పొందలేరు గురు ప్రేమని, సేవతో దోచలేరు అభిమానాన్ని. చాటండి శిష్యులార ప్రేమ భవాన్ని, పొందండి గురువర్యుల అనుగ్రహాన్ని.